కట్ అనేసరికి అబ్బా దెబ్బతిన్నాను రా బాబు అనుకున్నాను. మళ్ళీ షార్ట్ అని నేను అనుకుంటూ ఉన్నాను, ఆ డైలాగ్ నెమరు వస్తూ ఉన్నాను. అందులో కోయ యాస వేరే, సాధారణ డైలాగ్ చెప్పడమే కష్టం ఆయనతో, అందులో యాస కోయ భాష అమ్మ బాబోయ్ అనుకొని మనసులో అనుకుంటూ అన్ని మళ్ళీ షార్ట్ కట్ అలా 2-3 టేకులు చేశాను నేను. ఓకే. దాంతో ఏమైపోయిందంటే బాబు ఏంట్రా బాబు ఆయన ఫస్ట్ ఆయన మొహం చూసి ఆయన యాక్ట్ చేస్తున్నాను, బాబు ఇంకా నేను పనికిరానని తీసేస్తాను నన్ను. టేకులు తీసుకుంటున్నారు కదా, ఆయన ఎలా ఉన్నారు? ఆయన ఏమన్నారు తెలుసా అండి, ఏమండి మీరు టైం తీసుకోండి, నిదానంగా చెప్పండి, ప్రాక్టీస్ చేయండి అన్నారు. ఆయన మీరు అన్నారు అనేసరికి థ్రిల్ పడ్డాను. బాబా ఇదేంటి నన్ను ఇంతకదా ఉన్నారు, నేను నన్ను మీరు అంటున్నారేనా కానీ ఇదేంటి మీరు అంటున్నారు, ఆయన ఏమి కోపం వచ్చిందో ఏమిటో నన్ను మీరు అన్నారు. చిన్నపిల్లలు పట్టుకొని మీరు అంటున్నారు. నాకు చూడండి మీరు అనేసరికి వణుకు పుట్టిపోయింది నాకు. వణుకు పుట్టి అమ్మ బాబు అసలే డైలాగ్ రావటం లేదు, ఇంకా మీరు అంటున్నారు ఆయన, బాబా ఆయన కోపం ఏమైనా వచ్చేస్తుందేమో, ఇన్ని టేకులు చేసేస్తున్నాను బాబోయ్ అనుకొని లాగా నొక్కొని కొద్దిగా బిగపట్టుకొని, లేదు డైలాగ్ బాగా భయాడు ఉంది, ఇంకా మైండ్లో ఉంది కానీ రావటం లేదు, ఆయన మొహం చూస్తే బయటికి రావటం లేదు, బయటికి రావటం లేదు.